गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆస్తిక మహాశయులారా, శ్రీ కాంచి కామకోటి పీఠం 70వ పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు మరియు 71వ పీఠాధిపతులు శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ఉభయులు తిరుపతి శ్రీ శంకరమఠం ఆ యొక్క అలిపిరికి చాలా దగ్గరలో ఉంది. పాప నాశనం కూడా చాలా దగ్గరలో ఉంది. మరియు అందరికి కూడా తెలిసినట్టు మఠం శ్రీమఠం, శంకరమఠం మరియు వైద్యశాల అని కూడా చెప్తారు. శంకరమఠం వైద్యశాల అంటే అక్కడ అందరికి కూడా బాగా ఎరుక. ఆ ప్రదేశంలో శ్రీ రామకృష్ణ మిషన్ ఉంది, మరియు ఇస్కాన్ టెంపుల్ ఉంది. ఇది విశేషం ఏమిటనగా కాంచీ శ్రీమఠంది శ్రీ జయేంద్ర సరస్వాముల వారి ద్వారా ఈ నామకరణం చేయబడింది, పాదుకా మంటపము అని. ఈ పాదుకా మంటపం అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది త్రేతాయుగంలో ఉన్నటువంటి శ్రీరామ పాదుకా పట్టాభిషేకం. పాదుకలు కాంచీ పరమాచార్యులవి మరియు ఆరుగురు శంకర భగవత్పాదాచార్యులు వారివి. సామాన్యంగా మనం ఎవరినైనా మహాత్ములను గృహానికి ఆహ్వానం చేసేటప్పుడు ఏమని పిలుస్తాము? కన్నడ భాషలో అయితే తమ పాదವನ್ನು ಬೆಳೆಸಬೇಕು అంటారు. అనగా మీ పాదములు మా ఇంట్లో అడుగు పెట్టండి, మా ఇల్లు పవిత్రం చేయండి అని ప్రార్థన. మహాత్ముల యొక్క పాదధూళి, పాద స్పర్శ ద్వారా సమస్తమైనటువంటి దురితములు దూరమై మరియు ఆ ఇంట్లో సాత్విక తరంగాలు శాశ్వతంగా ఉంటాయి. అందుకే మహాత్ములు అందరి ఇళ్లకు రారు. ఎవరైతే సమాజంలో ఆ యొక్క శ్రేయస్సు కోసం కృషి చేసినటువంటి వారు ఎంత పేదవారైనా సరే పిలువగానే తప్పక వస్తారు వారు. మహాత్ముల పాదములలో శ్రీ మహావిష్ణువు యొక్క పాదంలో ఉన్నటువంటి చిహ్నములన్నీ ఉంటాయి. మనం ఒకసారి దివ్యమైనటువంటి శ్రీ శంకరవీయ సరస్వాముల వారి పాదుకలను కానివ్వండి, శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర స్వామి వారి పాదుకలను కానీ చూడండి. ఒకసారి మీకు భవ్యమైనటువంటి భక్తిభావం కలుగుతుంది. అందుకే గురువు నడిచిన దారిలో ఆ పాదధూళిని నొసటకు రాసుకున్నది ఎన్నో చోట్ల చూశారు. చాలామంది శ్రీవారాలు నడుచుకుంటూ వెళ్తుంటే చాలు ఆ పాదం ధూళిని తీసుకుని తమ తలపైన చల్లుకుంటారు. అనగా ఆ భూమి పవిత్రమై ఉంది. ఎక్కడైతే మహాత్ములు అనేక రోజులు అక్కడ ఉండి ప్రతినిత్యము కూడా వారి తపస్సు, ఆ ఫలితం అంతా కూడా అక్కడ నిక్షిప్తమై ఉంటుంది. దీన్ని అనుభవంగా తెలుసుకోవాలి, కానీ మనం ఎన్ని ప్రవచనాలు చెప్పినా వారికి అర్థం కావు. అందుకే మహాత్ముల యొక్క పాదధూళి అంత గొప్పది. అది అందరి మాదిరి కాదు. అందుకే
ఆత్మీయులారా, పూర్వంలో ఋషులు సంచారం చేసేటువంటి వారు. అందులో సప్త ఋషులందరూ కూడా ఏం చేసేవారంటే పవిత్రమైన ప్రదేశాలు సంచారం చేస్తూ అక్కడ దివ్యమైన తపస్సులు చేశారు. ఆ తప ఫలమే నేటికి కూడా ఇంత కలియుగంలో కూడా మనం ఇన్ని బాధల్లో కూడా ఒక ఆనందం అనేది మనకి కొంతైనా లభ్యమవుతుందంటే అట్టి మహాపురుషులు చేసినటువంటి తపఫలమే మనకు నేటికి మనకు మిగిలి ఉంది. ఉదాహరణకు ఉత్తర గుజరాత్లో సబర్కాంతా అనే ఒక జిల్లా ఉంది. దాంట్లో దభల్ అనే ఒక ప్రదేశం. అది ఎక్కడుంది? సబర్మతి ఆ సంగమ స్థానంలో ఆ నదీ ఒడ్డున ఈ సప్తేశ్వర మహాదేవ మందిరం అని ఉందండి. ఇది చరిత్ర ఆధారం ప్రకారం చూస్తే దాదాపుగా 3,500 సంవత్సరాల పూర్వం ఇక్కడ సప్త ఋషులు చాలా ఏళ్ళు దివ్యమైన తపస్సు చేసినట్లుగా మనకు స్థల పురాణం తెలియజేస్తుంది. అందుకు ఉదాహరణగా ఏంటంటే అక్కడ చాలా పరమ పవిత్రమైనటువంటి శివలింగం ఉందండి. అది ఎలా ప్రకృతి స్వరూపంగా ఎలా ఉందంటే 2 వైపులా కూడా 2 కొండలు ఉంటాయి. సరిగా అక్కడి జలధార 24 గంటలు ఆ యొక్క పరమేశ్వరుని పైన అభిషేకం జరుగుతూనే ఉంటుంది. అందుకే మహాత్ములు ఎప్పుడు కూడా అటువంటి పరమ పవిత్రమైన ప్రదేశాల్లో ఉన్నారు అనడానికి ఇది ఒక తార్కాణం. ఆత్మీయులారా, పరమ పవిత్రమైనటువంటి మహాపురుషులు ఉండడం మరియు శ్రేష్టమైనటువంటి దినాల్లో వారు అక్కడ ఉండడం, వారిని దర్శించుకోవడం మన పుణ్యం. అందులో చాతుర్మాస్యంలో మహాత్ముల దర్శనము సౌభాగ్యదాయకం. అందుకే దేశము, కాలము, పాత్రము అని అన్నారు. మరొక విశేషం చెప్పాను ఒకసారి అప్పుడే. ఇది తొండై మండలం అని కాంచి మరియు తిరుపతి ఈ పరిసరాలను కూడా ఆ యొక్క తొండమాన్ చక్రవర్తి పరిపాలించాడని తొండై మండలం అని అంటారు. మరి ఆత్మీయులారా, సాక్షాత్ శ్రీనివాసుడే ఈ పరిసరాలన్నీ కూడా తన పాద స్పర్శతో పునీతం చేశారు. అందుకే కాంచి మహాస్వాముల వారు ఏం చేశారంటే ఇక్కడ దివ్యమైనటువంటి ఒక శ్రీపీఠం ఉండాలని ఇక్కడను ఉంది. మరి కొండలపైలో అక్కడ ఒక దివ్యమైనటువంటి ఆశ్రిత స్థానం కూడా కాంచి కామకోటి పీఠం నిర్వహిస్తుంది. అక్కడ అనేకమైనటువంటి కళ్యాణాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పుష్కరిణికి వెనక భాగంలో అనేకమైనటువంటి పీఠాలు సంబంధించినటువంటి ఛత్రాలన్నీ ఉన్నాయి. అక్కడ కూడా చాలా పవిత్రమైంది. ఆత్మీయులారా, ఇటు పవిత్రమైనటువంటి పుణ్యదినాలలో మహాత్ములను గురించి సంసేవించడం, వారి స్మరించడం కూడా ఎంతో శ్రేయోదాయకం. అందుకని ఒక చిన్న వారి మహిమలను కథలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారు చెన్నైలో ఉన్నప్పుడు అక్కడ సంస్కృత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఆ యొక్క ట్రస్ట్ మెంబర్లంతా వచ్చి శ్రీవారిని ప్రార్థించారు, దయచేసి మీరు మా పాఠశాలలో తమ పాదమును పెంచాలి అని, అంటే పాదస్పర్శ చేయండి అని అనేక మార్లు వేడుకున్నారు. సరే అని శ్రీవారు నాటి త్రికాల పూజను నెరవేర్చుకున్న తర్వాత మేము ఈరోజు వస్తున్నాము అన్నారు. ఆ రోజు ఆదివారం సెలవు ఉంటుంది, కావున తప్పకుండా వస్తాము. అయితే ఒక చిన్న నిబంధన అన్నారు. ఏంటనగా ఒక గోవు ఒక దూడను కూడా అక్కడ ఉండాలి, మరియు పూర్ణ కుంభ స్వాగతం చేసినప్పుడు అవి ఎదురుగా ఉంటే మంచిది అన్నారు. చాలా సంతోషమని స్వాములు వారు వెళ్తున్నారంటే ఇంక అనేక మంది పాత్రికేయులు కూడా వెళ్తారు కదండి, వారికి కూడా సరుకు కావాలి కదా పేపర్లో వేసుకోవడానికి. అందరూ కూడా శ్రీవారి సిబ్బంది మరియు పాత్రికేయులు చాలామంది అక్కడ ఆ యొక్క పాఠశాల ముందు ఉన్నారు. ఆ సందర్భంలో స్వాముల వారిని వారు చెప్పినట్టుగానే పూర్ణకుంభ స్వాగతము, గోవు మరియు దూడ ఉన్నాయి. ఆ తర్వాత స్వాముల వారు వెళ్తున్నప్పుడు ఆగు అన్నారు ఆయన. ఏమిటనగా మీ దంపతులు ముందు ఉండండి, తర్వాత వెనకల గోవులు ఉండని, దాని వెనకలు మేము వస్తామన్నారు. సరే అలానే మంచిది కానివ్వని అందరూ కూడా ఆ లోపలికి వెళ్ళారు. అక్కడ పవిత్ర ప్రదేశాన్ని అంతా కూడా పావనం చేశారు శ్రీవారు. అంతా అయిన తర్వాత వారు తిరిగి తన ముఖానికి వచ్చేసారు. అక్కడ ఉన్నటువంటి ఒక పాత్రికేయుడు అడిగారు, స్వామి మీరు వారు ఉండడం సరే, గోవులు ఉండగా మీరు వెనకలు వెళ్ళడం ఏమిటి? దీంట్లో ఉన్నటువంటి ఔచిత్యాన్ని దయచేసి తెలపవలసిందిగా ప్రార్థించారు. మీరు చాలా చక్కగా పసిగట్టారు. మీకు తెలుసా, అది బాలికల యొక్క పాఠశాలది. బాలికలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని దినాలు ఏవైతే వాళ్ళ ఇంట్లో ఉండాలనో ఆ సమయాల్లో కూడా
వాళ్ళకి తగ్గిపోతాయని వాళ్ళ పాఠశాలకు రావడం జరుగుతుంది. ఆ విధంగా అక్కడ అశుచి అనేది ఉంటుంది కదా. మేము ఆచార్యులము, యతీశ్వరులము, మా కొన్ని నియమాలని ఉన్నాయి. అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే, ఎక్కడ గోవు మరియు దాని యొక్క దూడ ముందు వెళ్తుండగా, ముందర దంపతులు వెళ్తుండగా మేము వెనకలు వెళ్తే ఏది దోషం లేదని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే శాస్త్రాధారితంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము. అందుకే మీరు కూడా గోవు యొక్క ప్రాముఖ్యతను చక్కగా మీ పత్రికల్లో తెలియచేయండి, శుచిత్వాన్ని గురించి తెలియచేయండి. మరి కాల పరిస్థితి బట్టి వెనకటి కాలంలో అమ్మాయిలు చదివేవారు కాదు. అప్పుడు ఏదో శ్లోకాలు, రామాయణమో, మహాభారతమో, భాగవతమో ఆ కాలంలో చెప్పించేటువంటి వారు. మరి కాలం మారింది, కాలం మారిన తగినట్లుగా మనం కూడా ముందుకు వెళ్తున్నాం. అయితే శుచీనాం అనేది మర్చిపోకూడదు. మన యొక్క శుచిత్వము, సంస్కారాలు, మన యొక్క వీటిని మనం మరవకూడదు. శాస్త్రాన్ని ఆధారితంగానే మనం చేయాలి అన్నారు. తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం అని భగవానుడే చెప్పాడు. అట్టి భగవానుడే గోవుల మధ్యలో ఎందుకున్నాడు ఆయన? గోవుల్లో ఉన్నటువంటి గొప్పతనం, గోపాలకుడు, గోవిందుడు అని ఆయన పిలుస్తారు అని చెప్పారు ఆయన. ఆ విధంగా ఆత్మీయులారా, మరి ఒక మారు కాంచీ శ్రీవారు తంజావూరు ప్రాంతంలో ఎందుకు అక్కడ ఉన్నారంటే, ప్రతి గ్రామాల్లో ఎందుకు వెళ్తారనే విషయం ఈరోజు యూట్యూబ్లో చెప్పాను. దాని ఆవశ్యకత ఏమి, వారు గ్రామాలు ఎందుకు సంచరించారు, దాన్ని మీరు ఆ యూట్యూబ్ను బాగా చూడండి. స్వాతంత్రానికి పూర్వము, స్వాతంత్రం అనంతరం కూడా కంచి కామకోటి పీఠం పరమాచార్య స్వాములు వారు చేసినటువంటి దేశ సేవా కార్యక్రమం, వారు ఎందుకు అన్ని మహిమలు చేశారనే విషయం కూడా బాగా ప్రస్తుతించారు. మనం కేవలం ఒక కోణంలో మాత్రమే కాంచి పరమాచార్య స్వాములు వారిని గమనించడం అనేది వారి గొప్పతనానికి మనం సరిగా అర్థం చేసుకోలేదని అర్థం. కావున మహాపురుషులను అన్ని కోణాల్లో కూడా మనం దర్శించాలి. ఏ విధంగా విశ్వరూపం చూపించినప్పుడు అర్జునుడు ఆయనలో ఉన్న గొప్పతనాన్ని గమనిస్తాడు. అందుకే భగవానుడు ఆ యొక్క దశమాధ్యాయంలో తన స్వరూపాన్ని ఆవిష్కరించాడు, అలా విశ్వరూపంలో ప్రదర్శించాడు. అందుకే ప్రతి ఒక్క విషయాలను కూడా కేవలం భక్తి మార్గంలోనూ కేవలం వారి మహిమలను మాత్రమే ప్రస్తుతించడం అనేటువంటిది కొంతమంది ఇంకా పరిపూర్ణంగా ఉంటే మేలు కదా అని. అందుకే భగవంతుని స్వరూపమైనటువంటి శ్రీ శంకర విజయ సరస్వాములు వారి కృపా ఆశీర్వాదములతో నాలో వచ్చే ఆలోచనలు నాకు ప్రతిరోజు కూడా వేకుజాముననే శ్రీవారు నాకు జ్ఞాపకం ఇస్తారు. ఈ విషయాలే ఈరోజు నువ్వు ప్రస్తుతించాలి అని. ఆ భాషను కూడా వారు నాకు అందిస్తున్నారు. నేను కేవలం భిక్షాపాత్రను పెట్టుకొని మీ ముందున్నవాడిని అంతే. ఆయన నాకు ఏం అందిస్తారో దాన్నే మీకు నేను అందిస్తున్నాను, కానీ దీంట్లో నాది ఎంత మాత్రం ప్రమేయం లేదని తెలియజేస్తూ, ఒకసారి ఆ తంజావూరు ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక వైద్యనాథన్ అని ఒక ఆయన వచ్చారు. ఆయన ప్రతిసారి వస్తుంటారు శ్రీవారి దర్శనం. అయితే స్వాములు ఒక రోజు అన్నారు, నీవు కైంకర్యం చేయాలి, భిక్షావందనం చేస్తున్నావు కదా, దాంతోపాటుగా శ్రేష్టమైన మాంగళ్యాలు తీసుకొచ్చి ఇవ్వమన్నారు. ఆయనకు ఆశ్చర్యమైంది. మాంగళ్యాలు అనేది ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధిగా ఉంటాయి. తమిళ వారు ధరించేది వేరే, రాయలసీమ వారిది వేరే, ఈ విధంగా ప్రాంతాలకు వ్యత్యాసం ఉంటుంది. ఏ విధంగా చేయాలి అనే ఆలోచనలో ఉంటే స్వాములు వారు అన్నారట, నీవేమి ఆలోచించకు, నీకు ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా తీసుకురా అన్నారట. అలా ప్రతి సంవత్సరం తీసుకుని అందిస్తూ వచ్చాడట. ఒకరోజు ఆయన నిల్చుకుని ఉండగా దూరంలో ఒక పేదరాలు వచ్చి స్వామివారి ముందు చేయి కట్టుకొని, స్వామి మా కుమార్తెకు వివాహం కోసం మీరు మాంగళ్యం అనుగ్రహించాలి అని. కానీ శ్రీవారు ఆ మేనేజర్ని పిలిపించి ఇప్పించాడు. ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటి, ఈ కాలంలో ఇంత వైభవంగా మనం ఖర్చులు పెడుతున్నాం కదా, దాంట్లో కొద్ది భాగమైన పేదల కోసం ఇటువంటి సత్కార్యాలు చేస్తే ఎంత లాభం ఉంటుంది. ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎవరికైనా పేదలకు మనం ఇటువంటి సువర్ణ దానాలు చేస్తే ఏమవుతుందంటే, మాంగళ్యాలు ఇస్తే వారు ఎంతవరకు ఆ హృదయములు ధరించి ఉంటారో అన్ని రోజులు వారి వంశం, ఇచ్చినటువంటి వారి వంశం ఎంతో సంతోషంగా ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే బంగారే చెప్తున్నారు. బంగారు ఎప్పుడు వాడదు, అంటే పువ్వు మాదిరిగా వాడిపోతుంది అనమాట, ఎల్లప్పుడూ నూతనంగా ఉంటుంది. వారు ధరించడం ద్వారా అది ఇంకా దానికి పవిత్రతను ఎక్కుతుంది. తర్వాత కాంచి పరమాచార్య స్వాములు వారు చెప్పినప్పుడు దాని విలువ ఇంకా అధికమవుతుంది. కావున ఆత్మీయులారా, ఆయన అలానే చేస్తూ వచ్చాడు. కావుననే మనం
అటువంటి సత్కార్యాలు చేస్తూ భగవత్ కృపను మనం పొందేటువంటి కృప శ్రీ శంకర విజయేశ్వర స్వామి వారు మనందరికీ అనుగ్రహించి నేను ప్రార్థిస్తూ ఈ యొక్క చాతుర్మాస్య దీక్షలో ఉన్న వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఈ యొక్క వినున్నటువంటి శ్రోత అందరిపైన కూడా పసరించి అందరూ శ్రేయస్సుగా శుభాన్ని పొందాలని ప్రార్థిస్తూ శ్రీచరణుల వారి దివ్య పాద పద్మములకి వాక్పుష్పం సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జై శంకర. 7483229249.